భారత రాష్ట్ర సమితికి ఈ ఎన్నికల్లో ఏదో కలిసి రావడం లేదు. స్టార్ క్యాంపైనర్ అవుతుంది అని ఆశలు పెట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మూలన పడింది. ఖచ్చితంగా ఎన్నికల హడావిడి ప్రారంభమైనప్పుడే మేడిగడ్డ కృంగిపోయింది. ఇంకా నీళ్లుంచితే ఎక్కడ కొట్టుకుపోతుందోనన్న భయంతో వెంటనే బ్యారేజ్ ని ఖాళీ చేశారు. ఆ తర్వాత అన్నారంలోనూ అదే పరిస్థితి. నీటి బొంగలు ఏర్పడడం, బ్యారేజ్ క్రింద నుంచి నీరు లీక్ అవుతుండడంతో ఆ బ్యారేజ్ ని ఖాళీ చేశారు. సుందిలలోనూ నీటిని సముద్రంలోకి పంపించేశారు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖాళీగా పడుంది. అందుకే స్టార్ క్యాంపైనర్ గా ఎక్కడికి వెళ్లినా కాళేశ్వరం గురించి చెప్పుకోవాల్సిన కేసీఆర్ నోటి వెంట కాళేశ్వరం మాటే రావడం లేదు. 1,00,000 కోట్లతో కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పుకోవాల్సిన ప్రాజెక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ కు సమస్యగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ ప్రాజెక్టును ఉపయోగించడం అసాధ్యం. లోపాలను పూర్తిగా అధ్యయనం చేసి ప్రభావం ఎంత మేర ఉందో గుర్తించి ఆ మేరకు పునరుద్ధరణ చేసిన తర్వాతనే బ్యారేజ్ లో నీళ్ల నిల్వ చేయాలని కమిటీ సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ల పగుళ్లు అవినీతికి ఆనవాళ్లనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ స్పందించడం లేదు. ఎన్నికల సమయంలో అసలు చర్చనీయాంశం కాకూడదని బీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రజలు వారి ప్రాణాలు, ఆస్తులను ప్రశ్నార్థకం చేసే అధికారం, హక్కు వ్యక్తులకు గాని ప్రభుత్వానికి గాని లేదు. బీఆర్ఎస్ పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతను ఇచ్చిన మాట వాస్తవం. అయితే ఏ మేరకు ఫలితాలొస్తాయనే సంగతిపై అనేక అనుమానాలున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం ఇలా చాలా ప్రాజెక్టులను గతంలో కట్టారు. వాటిలో ఇన్ని నిర్మాణ సమస్యలు వచ్చాయా? భారీ నిర్మాణాల్లో సమస్యలు తలెత్తడం కొత్తేమీ కాకపోయినా అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు. నిర్మాణ లోపాలకు కారణాలు కాస్త ఆలస్యమైనా బయటకు రావచ్చు. మొన్న పూర్తి కాకుండానే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. 40,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 9 మోటార్లకు గాను ఒక్కటే ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు ఆగకపోవడం ఎన్నికల్లో లబ్ధి కోసం కాదా? జరగరానిది జరిగి ప్రాణ ఆస్తి నష్టాలు చోటు చేసుకుంటే బీఆర్ఎస్ సర్కార్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొంపలు మునిగిపోయినట్లు ఆగమేఘాల మీద పాలమూరును జాతికి అంకితం చేశారు. ఒక్క మోటారు జలాలతో లబ్ధి ఎవరికి కలుగుతుందో ఆలోచించడం లేదు. చిన్న అవకాశం, ఆధారం దొరికినా విపక్షాలపై గయ్యిన లేచే గులాబీ పార్టీ ముఖ్యులు తమకేమీ పట్టనట్లుగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. వారి గొంతు పెగలకపోవడానికి కారణం దీనిపై ఎంత చర్చ జరిగితే తమకంత మైనస్ అవుతుందన్న భయమే. లక్ష్మీ బ్యారేజ్ లో వర్షాల నేపథ్యంలో వచ్చిన భారీ వరదలకు మోటార్లు మునిగినప్పుడు క్లౌడ్ బర్స్ట్ అని చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం బ్యారేజ్ పై నిజాలను చెప్పడం లేదు. అసలు బ్యారేజ్ ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడం అన్నది సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. వాటికి రిపేర్లు చేయడం అసలు సాధ్యం కాకపోవచ్చునని, మొత్తం తొలగించి మళ్లీ కట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ చిన్నది కాదు. 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడా ఉక్కును ఉపయోగించారు. గీజా పిరమిడ్ కంటే 6 రెట్లు ఎక్కువగా మట్టి తవ్వకాలు జరిగాయి. 7 బూర్జ్ ఖలీఫాలకు సరిపడా కాంక్రీట్ వాడారు. 72 గంటల్లో 25,580 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్తో ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. నీరంతా వదిలేసిన తర్వాత పిల్లర్స్ పగుళ్లు ఎంత భారీగా ఉన్నాయో కనిపిస్తున్నాయి. ఎన్నికల కారణంగా అక్కడేమీ జరగడం లేదని చెప్పేందుకు ఎవరినీ పోనివ్వడం లేదు. 3 చోట్ల బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. మీడియాను రానివ్వట్లేదు. ఘటనను చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్న ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థే రిపేర్లు చేస్తుందని చెబుతున్నారు. చిన్న చిన్న నిర్వహణ లోపాలు అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు సమర్థించుకోవచ్చు. కానీ దశాబ్దాల క్రిందట కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటికీ ఇలాంటి సమస్యలు రాలేదన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో ముంచేసినట్లవుతుంది. తెలంగాణ ఆర్థిక స్థితిని కుంగదీస్తుంది. ఇది చిన్న సమస్య కాదని బీఆర్ఎస్ నేతలకు తెలుసు. అందుకే మౌనం పాటిస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ఎలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం కృంగిపోయినట్లే బీఆర్ఎస్ కూడా కృంగిపోయే దశలో ఉందని సెటైర్లు వేస్తున్నారు. అలాంటి పరిస్థితి కేసీఆర్, కేటీఆర్ మాటల్లోనే వ్యక్తమవుతోంది. అభివృద్ధి చేసేవాళ్లు ఇంకొన్నాళ్లు అధికారంలో ఉంటే తప్పేంటని, బోర్ కొట్టిందని కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఓ ఎన్నికల ప్రచార సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. మేం బాగా పరిపాలించాం, మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తాం, ఓడగొట్టుకుంటే నేనేమీ చేయలేను అని కేసీఆర్ నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించన్నారు. ఈ 2 కామెంట్లు ఒకే రోజు చేశారు. కాస్త పరిశీలిస్తే దాదాపుగా రోజూ ఇటువంటి కోణంలోనే కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ప్రచార సరళిలో ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. దాన్ని మార్చాలి అనే వ్యూహం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మౌత్ టాక్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మౌత్ టాక్ కాంగ్రెస్ వైపు ఉంది. ఈసారికి కాంగ్రెస్ అనే నినాదం అంతకంతకు పెరుగుతూ ఉన్న సూచనలు కనిపిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ పెద్దలు అప్రమత్తమయ్యారు. అనవసరంగా రిస్క్ తీసుకుని కాంగ్రెస్కు ఓటు వేయొద్దని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రచార ప్రకటనల్లోనూ రిస్క్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
దీనికి కారణం ప్రజల్లో కాంగ్రెస్ పై సింపతి పెరగడం, ఆ పార్టీకి కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచన రావడమేనని బీఆర్ఎస్ నేతలు గుర్తించి విరుగుడు ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. అయితే వారు చేస్తున్న ప్రకటనలు ముందే ఓటమిని అంగీకరించినట్లుగా ఉంటున్నాయని విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు. మేడిగడ్డ కుంగిపోయినట్లు బీఆర్ఎస్ కూడా కృంగిపోతుందని విమర్శించడం ప్రారంభిస్తున్నారు. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.